ఫ్రెండ్స్, ఈరోజు మనం మైటీ జో యంగ్ అనే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ కథ ఆఫ్రికా అడవిలో మొదలవుతుంది. అక్కడ జో అనే ఒక చిన్న గొరిలాని చూపించడం జరుగుతుంది. ఆ అడవిలో చాలా గొరిలాలు ఉంటాయి. రూత్ రువాండా అనే ప్రైమటాలజిస్ట్ ఆ పర్వత గొరిలాలపై అధ్యయనం చేస్తుంది. ఆమెకు జిల్ అనే ఒక కూతురు ఉంటుంది. జో, జిల్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు అడవిలో దాగుడు మూతలాడుకుంటూ హ్యాపీగా గడుపుతుంటారు. అప్పుడు జో వాళ్ళమ్మ తన దగ్గరకు రాని పిలుస్తుంది. దానితో రూత్ తన కూతుర్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి స్ట్రాసార్ అనే ఒక వేటగాడు కొంతమంది మనుషులతో కలిసి అడవిలోకి వస్తాడు. తర్వాత క్వేలి అనే వ్యక్తి డాక్టర్ రూత్ దగ్గరకు వస్తాడు. మన గ్రామానికి తూర్పు వైపున కొంతమంది వేటగాళ్లు వచ్చారు, మనం త్వరగా వెళ్ళాలి అంటాడు. అప్పుడు జిల్ కూడా వాళ్ళమ్మ వెంట వెళ్ళాలి అని చూస్తుంది. కానీ క్వేలి నువ్వింకా చిన్న పిల్లవి, ఇక్కడే ఉండని చెప్తాడు. అయినా జిల్ వినకుండా అడవిలోకి వెళ్తుంది. తర్వాత స్ట్రాసార్ జో తల్లిని దారుణంగా కాల్చిపడేస్తాడు. అయితే స్ట్రాసార్ జోని ఒక బ్యాగులో తీసుకుని అక్కడి నుండి వెళ్ళాలి అని చూస్తాడు. అప్పుడు జో వెంటనే స్ట్రాసార్ బొటన వేలుని చూపుడు వేలుని కొరికి పడేస్తుంది. అప్పుడే రూత్ జోని తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది. కానీ స్ట్రాసార్ రూతుని కూడా కాలుస్తాడు. దానితో జో అక్కడి నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అప్పుడు జిల్ వచ్చి జోని రక్షిస్తుంది. అయితే స్ట్రాసార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత గాయపడిన రూత్ జిల్ దగ్గరకు వస్తుంది. అప్పుడు రూత్ తన కూతురుతో జోని నువ్వే రక్షించాలని చెప్పి చనిపోతుంది. నెక్స్ట్ రోజు జిల్ వాళ్ళమ్మ అంత్యక్రియలు అయిపోతాయి. స్ట్రాసార్ వలన జో, జిల్ ఇద్దరు అనాథలుగా మిగిలిపోతారు. అందుకని జిల్ జోని తీసుకుని అడవిలోకి వెళ్తుంది. 12 సంవత్సరాల తర్వాత జంతు సంరక్షణ అధికారి గ్రేగ్ ఆఫ్రికాకి వస్తాడు. అయితే గ్రేగ్ పిండి అనే వ్యక్తి సహాయంతో కొంతమంది వేటగాళ్ళని తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు ఒక జాగ్వార్ని పట్టుకుంటారు. అప్పుడు గ్రేగ్ ఆ జాగ్వార్ నుండి బ్లడ్ శాంపిల్ తీసుకుని దాన్ని వదిలిపెట్టండి అంటాడు. దానితో పిండిగాడు చాలా ఆశ్చర్యపోతాడు. మనం ఇంత కష్టపడి దీనిని పట్టుకునింది వదిలిపెట్టడానిక? దీన్ని బయట అమ్ముకుంటే 10,000 అమెరికన్ డాలర్లు వస్తాయని అంటాడు. అయినా గ్రేగ్ దానిని వదిలిపెట్టండి అంటాడు. అప్పుడే అడవి మొత్తం నిశ్శబ్దమవుతుంది. అడవిలో నుండి ఒక భారీ గోరిల్లా బయటకు వస్తుంది. ఇప్పుడు జో చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని చూసి అందరూ చాలా భయపడిపోతారు. జో బోనులో ఉన్న జాగ్వార్ని విడిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత గ్రేగ్ నాకు ఆ గోరిల్లా బ్లడ్ శాంపిల్ కావాలి అంటాడు. దానితో పిండిగాడు, నాయనా మీ మనుషులం, ఆ గోరిల్లాను వేటాడడం మా వల్ల కాదని చెప్తాడు. అయితే పిండిగాడు తీసుకొచ్చిన వేటగాళ్ళు ఆ గోరిల్లాను పట్టుకోవాలని చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. తరువాత అందరూ ఆ గోరిల్లాను పట్టుకోవడానికి వెళ్తారు. వాళ్ళను చూసి జో అక్కడి నుండి తప్పించుకొని పారిపోతుంది. అయితే ఒకడు ఏకంగా జోని ఇనుప గొలుసులతో బంధిస్తాడు. అప్పుడు జో వాళ్ళను అడవిలోకి తీసుకుని వెళ్లి తెలివిగా తప్పించుకుంటుంది. దాని తెలివితేటలు చూసి గ్రేగ్ షాక్ అవుతాడు. అందుకని అది ఎలా తెలివిగా తప్పించుకుందో చూశావా అని పిండిగాడికి చెప్తాడు. అప్పుడు పిండిగాడు, ఒరేయ్ నీ తెలివితేటలు తగలయ్యా, కొంచెం ఉంటే నా ప్రాణాలే పోయేవి అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే గ్రేగ్ జోని వీడియో తీయాలని అడవిలోకి వెళ్తాడు. కానీ జో గ్రేగ్ని పట్టుకుని చంపాలని చూస్తుంది. అప్పుడే జిల్ అక్కడికి వచ్చి అతన్ని వదిలిపెట్టమని జోకి చెప్తుంది. దానితో జో గ్రేగ్ని వదిలిపెడుతుంది. కానీ గ్రేగ్ స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే గ్రేగ్ హాస్పిటల్లో ఉంటాడు. అతని పక్కన క్వేలి కనిపిస్తాడు. అప్పుడు గ్రేగ్ క్వేలితో ఇలా అంటాడు, నేను అడవిలో ఒక భారీ గోరిల్లాను చూశాను, దాని పక్కనే ఒక అమ్మాయి కూడా ఉందని చెప్తాడు. దానితో క్వేలి నువ్వు తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే నీకే మంచిదని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత జిల్ దగ్గరకు వెళ్ళి అతను వేటగాడు కాదు, జంతు సంరక్షణ అధికారి అని చెప్తాడు. అప్పుడే గ్రేగ్ బయటకు వచ్చి జిల్ని చూస్తాడు. జిల్ అడవిలోకి వెళ్తూ ఉంటుంది. గ్రేగ్ జిల్ని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్తాడు. అక్కడ జిల్ జోతో నువ్వు ఎవరికి కనిపించకూడదని చెప్పాను కదా, నిన్న ఎందుకలా చేశావని అంటుంది. తర్వాత ఇద్దరు దాగుడు మూతలాట ఆడుతారు. గ్రేగ్ వాళ్ళ ఇద్దరిని వీడియో తీస్తూ ఉంటాడు. కానీ గ్రేగ్ జోకి మళ్ళీ దొరికిపోతాడు. అప్పుడు జిల్ అక్కడికి వచ్చి అతన్ని వదిలిపెట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోని జోకి చెప్తుంది. తర్వాత జిల్ గ్రేగ్తో ఇప్పటికే నిన్ను 2 సార్లు రక్షించాను, మా వెనకాల ఎందుకు పడుతున్నావని గ్రేగ్ రికార్డు చేసిన కెమెరాని పగలగొడుతుంది. అప్పుడు గ్రేగ్ జిల్తో నువ్వు ఆ గోరిలాని ఇక్కడ సురక్షితంగా ఉంచలేవు, నాకు తెలిసిన ఒక జూలో అది సురక్షితంగా ఉంటుంది, దాన్ని ఇప్పటికే చాలా మంది వేటగాళ్లు చూశారు, దయచేసి నా మాట వినని చెప్తాడు. దానితో జిల్ నువ్వు చెప్పిన పంజరంలోకి అది రాదు,
అది ఇక్కడే స్వేచ్ఛగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి స్ట్రాసార్ ని చూపిస్తారు. అయితే పిండిగాడు స్ట్రాసార్ కి ఫోన్ చేసి, బాస్ 2000 పౌండ్ల గోరిల్లాను నేను నా 2 కళ్ళతో చూశాను అని చెప్తాడు. కానీ స్ట్రాసార్ పిండిగాడు చెప్పిన మాటలు విని వీడు తాగి మాట్లాడుతున్నాడు అని ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత జిల్ జోని పట్టుకోవడానికి వేసిన వలను తీసుకొని అక్కడ ఉన్న వేటగాళ్లతో గొడవపడుతుంది. అప్పుడు క్వేలి జిల్తో, మీ అమ్మ కూడా ఇలాగే వాళ్ళతో గొడవపడి చనిపోయింది. ఇక్కడ ఉన్న గోరిల్లాలు దక్షిణానికి వెళ్ళిపోయాయి, దీన్ని కూడా అక్కడికి పంపించు అంటాడు. అప్పుడు జిల్ జోకి నా అవసరం చాలా ఉంది, నేను దాన్ని ఎక్కడికి పంపించలేను అని చెప్తుంది. తర్వాత జిల్ ఆ వేటగాళ్ల నుండి జోని రక్షించడానికి గ్రేగు చెప్పిన విధంగానే కాలిఫోర్నియాలో ఉన్న జోకి తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తర్వాత జోని అక్కడి నుండి కాలిఫోర్నియాకు తరలిస్తారు. కానీ జోకి ఆ ప్లేస్ అస్సలు నచ్చదు. కొన్ని రోజుల తర్వాత స్ట్రాసార్ జోని టీవీలో చూస్తాడు. అదే నా 2000 కొరికిన గోరిల్లా అని తెలుసుకుంటాడు. అందుకని స్ట్రాసార్ మొదట తన ఫ్రెండుని జో దగ్గరకు పంపిస్తాడు. వాడు జో దగ్గరకు వెళ్లి గజ్జల శబ్దం చేస్తాడు. 12 సంవత్సరాల క్రితం జో చిన్నగా ఉన్నప్పుడు ఇదే గజ్జల శబ్దం చేసుకుంటూ జో తల్లిని దారుణంగా చంపేశారు. ఆ శబ్దం జోకి ఇప్పటికీ బాగా గుర్తుంది. అందుకే కోపంతో వాడిని చంపేయాలని చూస్తుంది. కానీ అక్కడ ఉన్న కరెంటు వైరు వల్ల ఏమీ చేయలేకపోతుంది. తర్వాత జోకి చాలా కోపం వస్తుంది. అప్పుడు జిల్ దాని దగ్గరకు వచ్చి మెల్లగా శాంతింపచేస్తుంది. నెక్స్ట్ రోజు అక్కడికి స్ట్రాసార్ వస్తాడు. జిల్ ని చూసి, మీ అమ్మ నాకు బాగా తెలుసు, నేను జోను చూడటానికి ఇక్కడికి వచ్చాను. నా దగ్గర 20,000 ఎకరాల స్థలం ఉంది. అక్కడ జంతువులు స్వేచ్ఛగా పరిగెత్తగలవు. ఎందుకైనా మంచిది విజిటింగ్ కార్డు నీ దగ్గర ఉంచుకొని చెప్తాడు. ఆ రోజు రాత్రి జూలో ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో స్ట్రాసర్ తన ఫ్రెండ్ని తీసుకొని నెమ్మదిగా జో దగ్గరకు వస్తాడు. మళ్ళీ అదే గజ్జల శబ్దం చేస్తాడు. ఆ శబ్దం విన్న క్షణంలోనే జోకి తన తల్లి మరణం గుర్తుకు వస్తుంది. తన తల్లిని చంపిన స్ట్రాసార్ని చూసి జో కోపంతో రగిలిపోతుంది. కోపం అదుపు తప్పి జో పార్టీ లోపలికి దూసుకువచ్చి స్ట్రాసార్ని చంపేయాలని చూస్తుంది. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ జోకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తారు. కొద్దిసేపటిలోనే జో స్పృహ కోల్పోతుంది. తర్వాత జోను ఒక బోనులో బంధిస్తారు. అది చూసిన జిల్ జోని అక్కడి నుండి ఎలాగైనా తీసుకెళ్లాలి అని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ జూ యజమాని వాళ్ళను పంపించడానికి అస్సలు ఒప్పుకోడు. అందుకని జిల్ గ్రేగు సహాయంతో జోను తప్పించి అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ట్రక్కులో స్ట్రాసార్ అతని ఫ్రెండ్ ఉంటాడు. స్ట్రాసార్ మాటలు నమ్మి జిల్ జోను అతని వెంట తీసుకుని వెళ్లిపోతుంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు గ్రేగ్ దగ్గరకు వచ్చి నిన్న రాత్రి పార్టీలో ఏదో గజ్జల శబ్దం చేసే వస్తువు దొరికిందని చూపిస్తారు. అది చూసిన గ్రేగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అందుకని ఇది మీరు ఎక్కడ చూశారని అడుగుతాడు. దానికి వాళ్ళు మేము దీనిని ఇద్దరు వ్యక్తుల దగ్గర చూశామని అంటారు. అప్పుడే గ్రేగ్కు అనుమానం వస్తుంది. ఇలాంటి వస్తువులు సాధారణంగా అడవి జంతువులను వేటాడే వాళ్ళే వాడతారు. అంటే జిల్తో ఉన్న ఆ ఇద్దరు వేటగాళ్ళే అని గ్రేగ్కు అర్థమవుతుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్రేగ్ వెంటనే జిల్ దగ్గరకు బయలుదేరుతాడు. అయితే జిల్ స్ట్రాసార్ చేతిని గమనిస్తుంది. అతనికి బొటన వేలు, చూపుడు వేలు కట్ అయిపోయి ఉంటాయి. స్ట్రాసార్ మాట్లాడే విధానం చూసి జిల్ కి బాగా అర్థమవుతుంది. వీడే తన తల్లిని, జో తల్లిని దారుణంగా చంపేసిన హంతకుడు అని. అందుకని జిల్ వెంటనే ఆ ట్రక్కులో నుండి కిందకు దూకేస్తుంది. జిల్ అరుపు విని జో కోపంతో ట్రక్కును పూర్తిగా కిందకు పడేస్తుంది. తర్వాత జో ట్రక్కులో నుండి బయటకు వస్తుంది. కానీ స్ట్రాసార్ ఆ ట్రక్కులోనే ఉన్నాడు అన్న విషయం జోకి తెలియదు. లేదంటే వాడిని అక్కడే చంపేసేది. తన గురించి జిల్ కు తెలిసిపోయిందని అర్థం చేసుకున్న స్ట్రాసార్ జిల్ ను చంపడానికి బయలుదేరుతాడు. అదే సమయంలో నగరంలోకి వచ్చిన జోను రోడ్డు మీద ఉన్న కార్లు చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత పోలీసులు హెలికాప్టర్లతో జోను షూట్ చేయాలని వెంటపడతారు. కానీ జో తన తెలివితేటలతో వాళ్ళ నుండి తప్పించుకొని ఫ్లాష్ లైట్ వెలిగే ఒక పార్కు లోపలికి వస్తుంది. కానీ అక్కడ జిల్ కనిపించదు. జోను చూసి జనాలంతా భయంతో అక్కడ నుండి పారిపోతారు. అప్పుడే జిల్, గ్రేగ్ ఇద్దరు అక్కడికి చేరుకుంటారు. అదే సమయంలో జిల్ ని వెతుక్కుంటూ స్ట్రాసార్ కూడా అక్కడికి వస్తాడు. స్ట్రాసార్ జిల్ ను కాల్చి చంపేయాలని చూస్తాడు. కానీ అతని ఫ్రెండ్ జిల్ ని చంపనివ్వకుండా అడ్డుపడతాడు. అయితే ఆ బుల్లెట్ ఫ్లాష్ లైట్ కి తగలడంతో అక్కడ మంటలు వ్యాపిస్తాయి. ఆ మంటలు ఫెర్రిస్ వీల్ వరకు చేరుతాయి. అప్పుడే స్ట్రాసార్ మళ్ళీ జిల్ ని చంపడానికి ముందుకు వస్తాడు. కానీ తన వెనకాలే జో నిలబడి ఉంటుంది. జో స్ట్రాసార్ ని పట్టుకొని కరెంటు లైన్ మీదకు విసిరేస్తుంది. భారీ షాక్ తో స్ట్రాసార్ అక్కడే చనిపోతాడు. కానీ అప్పుడే ఫెర్రిస్ వీల్ మీద ఒక చిన్న పిల్లవాడు అమ్మా అని అరుస్తూ జోకి కనిపిస్తాడు. ఆ ఒక్క క్షణంలో జో ఒక్కసారిగా నిర్ణయం తీసుకుంటుంది, ఎలాగైనా ఆ పిల్లవాడిని రక్షించాలి అని. అందుకే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా
జో ఫెర్రిస్ వీల్ మీదకి ఎక్కుతుంది. భారీ మంటల మధ్య జో ఆ చిన్న పిల్లవాడిని సురక్షితంగా కాపాడుతుంది. కానీ మంటలు మరింత పెరగడంతో ఫెర్రిస్ వీల్ విరిగిపోతుంది. అప్పుడు జో ఆ పిల్లవాడిని గట్టిగా పట్టుకొని కింద పడిపోతుంది. అందరూ ఆ పిల్లవాడు బ్రతికి ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ జో మాత్రం కళ్ళు తెరవకుండా అలానే పడిపోతుంది. జో చనిపోయింది అనుకుని జిల్ గ్రేగ్ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. కొద్దిసేపటి తర్వాత జో మెల్లగా తన కళ్ళు తెరుస్తుంది. జో బ్రతికే ఉండడం చూసి జిల్ గ్రేగ్ ఇద్దరు చాలా ఆనందపడతారు. అప్పుడు గ్రేగ్ జిల్ తో ఇలా అంటాడు, మనము జోని ఎక్కడికైనా సురక్షితమైన ప్లేస్ కి తీసుకుని వెళ్దామని చెప్తాడు. దానితో జిల్ జోను సురక్షితంగా చూసుకోవాలంటే మనకు చాలా డబ్బులు కావాలి అంటుంది. అప్పుడే జో కాపాడిన చిన్న పిల్లవాడు తన దగ్గర ఉన్న డబ్బును జిల్ చేతిలో పెడతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా విరాళాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఆ డబ్బుతో జిల్ జో ఇంతకు ముందుకు ఉండే అడవిని కొనుగోలు చేసి జో యంగ్ వైల్డ్ లైఫ్ పార్క్ అని పేరు పెట్టి ఓపెన్ చేస్తుంది. చివరిగా జో ఎప్పటిలాగే ఆ అడవిలో స్వేచ్ఛగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.